కోకనాడ అన్నదాన సమాజంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పరిశీలించారు. అన్నదాన సమాజం అభివృద్ధితో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తున్న సంస్థ చైర్మన్ చింతా పేర్రాజుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం కోకనాడ అన్నదాన సమాజంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం చైర్మన్ చింతా పేర్రాజ్ మాట్లాడుతూ కోకనాడ అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు సుమారు 150 మంది విద్యార్థులతో పాటు అవసరమైన పలువురికి ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి వేసవిలో 40 రోజుల పాటు చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి సంస్థ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు గదుల సాయిబాబా, బలరాం, కార్యనిర్వహణాధికారి పివి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సమయంలో మరి కాలువతో అదేవిధంగా చిన్న పుష్పక రుచిమిచ్చి వారిని సన్మానాన్ని చేపట్టి ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. దయచేసి స్టేజ్ మీద ఉన్న కూడా ఎవరైనా సపోర్ట్గా ఉండండి. తీసుకున్న సహాయం చేస్తున్నారు. మనకి మీరు ఆరోగ్యం ఉండాలని, బిడ్డ ఆరోగ్యం ఉండాలని సహాయం చేస్తున్నారు, పోషకాహారం ఇస్తున్నారు. వారందరూ కూడా మీ అందరి తరఫున భగవంతుడు వారికి ఆయురారోగ్యం ఇచ్చి చల్లగా చూడాలని కూడా మనం ఆశీర్వదించాలని కూడా సంతపడటం చేస్తున్నాం. అదేవిధంగా మీరు అందరూ కూడా 12 బిడ్డలు కనాలి, మీరు అందరూ ఆరోగ్యం ఉండాలి. 1-2 విషయాలు మీ అందరూ కూడా ఇందులో మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తున్నాం చేయలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మంచి డాక్టర్లు ఉన్నారు, అక్కడ మంచి మందులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఒక పక్కన అంగన్వాడీ కేంద్రంలోనే పౌష్టికాహారం ఇస్తున్నారు, మంచి ఆహారం ఇస్తున్నారు. నేనేమంటానంటే తెలియక మీరేం చేస్తారంటే కొంతమంది తెలియక అలాగే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా చూస్తారో లేదో మన ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పర్లేదు, మీకు స్టామక్ ఉంటే వెళ్ళచ్చు, నేను కాదంటాను. పేద కుటుంబాలు కూడా ఈ రోజున వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకే కట్టాలి. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళమని కోరతారని కూడా సందర్భంగా తెలుస్తాను. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు పెడుతున్నానని చెప్పి, నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి తర్వాత మన దగ్గరికి వస్తున్నాను ఆ బిల్లులు పట్టుకుని. ఆ బిల్లులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాల్సి వస్తుంది. ఎవరి పేదవాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు హాస్పిటల్కి, పేదవాళ్ళకి సాయం చేయమంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బులు సాయం చేస్తున్నారు. నేనేమంటే ఆ పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించండి. అక్కడ సరైన వైద్యం లేదని అనుకుంటే మాకు చెప్పండి, మేము దగ్గరుండి వైద్యం చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఆరోగ్యంగా మీరు అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి, మీ బిడ్డ ఆరోగ్యం ఉండాలి, మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఇక్కడ మన చేయూత రవి ఉన్నాడు, వాళ్ళు కూడా ఈరోజు విద్య పిల్లలు చదువుకోవడానికి సాయం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు సాయం చేస్తున్నారు. నేనంటే ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. నా దగ్గర కోట ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ సంస్థను మరొకసారి అభినందిస్తూ మీ అందరి ద్వారా సెలవు చేస్తున్నాను. జై హింద్. ఆవరణంలో కేటీసీ విద్యా సంస్థలు అలాగే ఊపిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు చేతుల మీదుగా సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు మరి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు P4లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ గర్భిణీ స్త్రీలకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది, పౌష్టికాహారం అందజేస్తుంది. ఎందుకంటే
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం వైద్య శాఖ ద్వారా కానీ, అంగన్వాడీ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ముందుకు రావటం చాలా శుభ పరిణామం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మంది గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళని అడిగితే అందులో 90 మంది ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము వైద్యం చేయించుకుంటున్నాం, వైద్యం చాలా బాగుంది, మాకు అన్ని రకాలుగా మందులు ఇస్తున్నారు, ఉచితంగా మందులు ఇస్తున్నారు, పౌష్టికాహార కిట్లు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం పనితీరుకి ఒక నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో కూడా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, పిల్లల సంరక్షణలు అవ్వచ్చు, విద్య పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానే శ్రద్ధ చూపిస్తూ ఈ సమాజంలో మరి పేదరికం లేని సమాజం చూడాలనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మానస పుత్రిక P4ని స్థాపించారో దాంట్లో భాగంగా ఎంతోమంది, ఎందుకంటే ముఖ్యంగా టాప్లో ఉన్న 10 అభివృద్ధి చెందిన 10 మంది, కింద గ్రౌండ్లో ఉన్న 20 మందిని తీసుకుని మరి ఒక దశల వారీగా అన్ని రకాలుగా కూడా మరి ఆ కుటుంబాలని మరి ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం శుభపరిణామం. అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుతున్నారు, పట్టణీకరణ పెరిగింది, వలసలు ఎక్కువ కాకినాడ వస్తున్నాయి, ఉపాధి పెరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులను పెంపొందిస్తూ పేద ప్రజల్ని మరి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి SBC KTC సంస్థ తరఫున డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు స్పాన్సర్ చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగిందండి. దీంట్లో మేము 100 కిట్స్ మా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు మరియు కొంతమంది ప్రభుత్వ అధినేతలు విచ్చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా ఘనవంతంగా జరిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.